సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని రైతు వేదికలో ఫర్టిలైజర్స్ డీలర్లకు ఇఫ్కో కంపెనీలోని నానో యూరియా మరియు డీఏపీ పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఏఓ స్వరూపరాణి పాల్గొని వారు మాట్లాడుతూ, ఇఫ్కో నానో యూరియా కేంద్రం ప్రభుత్వం అనుబంధ సంస్థ అని, నానో యూరియా వాడటం వలన కలిగే లాభాలను డీలర్లకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాబునాయక్, ఇఫ్కో సంస్థ రాష్ట్ర మేనేజర్ కృపాశంకర్, సిద్దిపేట జిల్లా ఫర్టిలైజర్ సంఘం అధ్యక్షులు గోలి సంతోష్లు పాల్గొన్నారు. యూరియా ప్రొడక్షన్లో మనకు సార్ వివరించారు. సో దాన్ని అంటే సబ్సిడీ 75% అబౌవ్ సబ్సిడీ గవర్నమెంట్ పే చేస్తుంది. యాక్చువల్గా ఆ మిగిలిందే రైతు కట్టుకుంటున్నారు. సో ఆ బర్డన్ కూడా తగ్గించడానికి ఇలాంటివి మనకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనం రైతులకు మనము అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న వాటి గురించి తెలుసుకొని చెప్పటము మంచిది. సో ఈ ఆపర్చునిటీ మీరు మిస్ కాకుండా తీసుకొని కంప్లీట్లీ సార్ చెప్పింది కూడా చాలా అడ్వాన్స్ ఉంది. ఎన్నో స్టాటిస్టికల్ మ్యాటర్స్ చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దట్ యూసేజెస్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆఫ్ నానో. అంతేకాకుండా మీరు ఈ సెషన్ అయిపోయినాక మీ సైడ్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగితే క్లారిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకున్న డౌట్స్ అన్ని నిర్వీర్యం చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మీరు క్వరీ సెషన్లో ఫర్దర్గా ఇంకా తెలుసుకొని మీరు కంప్లీట్ నాలెడ్జ్తో వెళ్ళవలసిందిగా. ఎందుకంటే వాళ్ళంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు కాబట్టి మీరు ఏదైనా చెప్పగల సామర్థ్యం గలవారు. మన గజ్వేల్ మండలంలోని రైతు వేదిక ముందు మన డీలర్లు సుమారుగా దాదాపుగా 100 మంది డీలర్లకు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మరియు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో నానో యూరియా వాడకం పైన అవగాహన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి రాను టెక్నాలజీ మారుతుంది. ఒకప్పుడు మనము ఇప్పుడు సాంప్రదాయ యూరియా బ్యాగుల ద్వారా యూరియా ఎక్కువ వాడకాన్ని రైతులు వాడుతూ ఉన్నారు. దాన్ని అరికట్టడానికి మరి దాని స్థానంలో నానో యూరియా అంటే 1/2 లీటర్ బాటిల్ 500 ml బాటిల్ నానో యూరియా ఇఫ్కో కంపెనీ ద్వారా మనకు మరి రైతులకు అందుబాటులో రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సంచిత సమానం. దీని ధర సుమారుగా 220 రూపాయలు ఉంటుంది. ఇది ఒక ఎకరానికి పనిచేస్తుంది. వరికి కానీ, మొక్కజొన్న కానీ, మరి పత్తి పంట, ఇట్లా ఈ రకంగా అన్ని పంటలకు కూడా వాడుకోవచ్చును. ముఖ్యంగా ఎరువులు చూడండి, మరి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని మరి రైతు స్థాయిలో మరి రవాణా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్లో రైతు వేదికల్లో గజ్వేల్ విక్రయదారులందరికీ ఒక నానో యూరియాపై, నానో ఫర్టిలైజర్ పైనే మనం ఒక మీటింగ్ జరిగింది. నా పేరు కృపాశంకర్, ఇఫ్కోలో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ పనిచేస్తున్నాను. నాతో డిస్ట్రిక్ట్ ఇఫ్కో జిల్లా మేనేజర్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. తర్వాత ఈరోజు మనం ప్రధానంగా భవిష్యత్తు తరాల వారికి ఈ నేలని సజీవంగా అందించాలి అని ఇఫ్కో ఒక రైతుల సహకార సంస్థ ద్వారా ఎందుకు రైతులు నానో యూరియా వాడాలి, ఎక్కువ ఎరువులు వాడకాన్ని తగ్గించాలి అనేది గురించి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. ఇఫ్కో అనేది ఒక రైతుల సహకార సంస్థ. ఇది ఒక సహకార రంగంలో ప్రపంచంలోనే మరోసారి మొట్టమొదటి ర్యాంక్ పొందింది. నిరంతరంగా రైతుల కోసం సహకార సంఘాల ద్వారా, రీటైల్ డీలర్ ద్వారా మనం ప్రధానంగా రసాయన ఎరువులు కాకుండా సూక్ష్మ పోషకాల ఎరువులు, జీవన ఎరువులు సప్లై చేస్తున్నాము. నమస్కారం. మరి ఈరోజు నానో యూరియాపై అవగాహన కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా డిఓ మేరం గారికి, మరియు కంపెనీ యాజమాన్యమైనటువంటి కృపాశంకర్ సార్ గారికి, మరియు మా చంద్రబాబు సార్ గారికి, మరి మా ఏవో నాగరాజ్ సార్ గారికి, మరి మా ఏడీఏ బాబునాయక్ సార్ గారికి, మరియు డీలర్ మిత్రులందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి రానున్న భవిష్యత్తులో యూరియా అధికంగా వాడడం వల్ల మరి అధికారులు కానీ కంపెనీ యాజమాన్యం కానీ చెప్తున్న విషయాన్ని, దానివల్ల పంటలు నష్టపోతున్నాయి, రైతులకు మన భూమి యొక్క సారవంతత దెబ్బతింటుంది, మరి వాతావరణం కాలుష్యం అవుతుందనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ నానో యూరియాని తీసుకురావడం జరిగింది. మరి దీన్ని మా డీలర్లందరి సహకారంతో రైతులకు మరి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. రైతులకు మరి ఈ మీడియా ద్వారా రైతులకు కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ నానో యూరియాను, నానో డీఏపీని వాడవలసిందిగా కోరుకుంటూ, మరి మా డీలర్లు కూడా అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.